అండి, వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు నేను మీకు పచ్చిమిర్చి పుదీనా పచ్చడి చూపిస్తానండి. దీనికి కావలసినవి పుదీనా, దీన్ని మంచిగా ఫ్రెష్గా కడిగి కొంచెం వాటర్ ఆరిపోయిన దాకా పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి కొన్ని ఎక్కువనే తీసుకోవాలి. చింతపండు కూడా నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. కొత్తిమీర, దీంట్లోకి ఇంకా ఒక కప్పెడు నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, కళ్యామాకు ఇవన్నీ అవసరం ఉంటాయండి. నేను పచ్చడి ప్రిపేర్ చేసుకుంటా మీకు చెప్తాను. చూడండి, ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. మన యోధాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైంది. ముందుగా వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొన్ని మెంతులండి, కరివేపాకు, పచ్చిమిర్చి వేగే వరకు మనము కలుపుకోవాలండి. పచ్చిమిర్చి వేగిన తర్వాతనే మనము పుదీనా అవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా చేస్తేనే పచ్చడి అనేది బాగా కుదురుతుంది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మళ్ళీ మనము ఉప్మా చేసుకున్నా కానీ ఉప్మాలో కూడా ఈ పచ్చడి వేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పుదీనా పచ్చిమిర్చి పచ్చడి. ముందు కాలం వాళ్ళు ఈ పచ్చడిని రోట్లో రుబ్బేవాళ్ళండి. ఇప్పుడు మనకు అవి అవైలబుల్లో లేవు కాబట్టి మనం మిక్సీలో వేసుకుంటాము. రోట్లో వేసుకున్న పచ్చడి ఇంకా రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి బాగా గోలాయండి. ఇప్పుడు మనం పుదీనా వేసుకుందాము. స్టవ్ చిన్నగా పెట్టుకోవాలండి. చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనము 1 కప్పు నువ్వులు తీసుకున్నాం కదా, నువ్వులు వేసుకోవాలండి. నువ్వుల పొడి ఉన్నా సరిపోతుంది, కానీ నేను నువ్వుల కొలతతో చూపిస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు చింతపండు కూడా వేసుకుందామండి. చింతపండుకి ఆప్షనల్గా మనము టమాటా కూడా వేసుకోవచ్చు. టమాటా వేస్తే చట్నీ వేరే టేస్ట్ వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయవచ్చండి. వెరైటీగా ఉంటుంది పచ్చడి. ఇది బాగా గోలనివ్వాలండి. దీంట్లో మనము ఇప్పుడే ఉప్పు వేసుకోకూడదు, ఎందుకంటే ఉప్పు వేస్తే వాటర్ వస్తాయి. వాటర్ వచ్చిందంటే పచ్చడి పాడవుతుంది. మనము మిక్సీ పట్టే ముందే సాల్ట్ అనేది వేసుకోవాలి. అంతే అండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇంకా వేరే ఏది వేయని అవసరం లేదు. కొత్తిమీర వేసాం కాబట్టి ధనియాల పొడి కూడా అవసరం లేదండి. చూడండి, ఇది ఒక 10 మినిట్స్లోనే ప్రిపేర్ అవుతుంది పచ్చడి. అన్నీ వేగాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు మనము మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా కొద్దిగా మిక్సీ పట్టుకున్న తర్వాతనే మనము సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 చెంచాల సాల్ట్ వేస్తున్నాను. మీరు రుచి చూసిన తర్వాత తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇదే ముకుట్లో ఆయిల్ వేసుకొని మనం పచ్చడి పోపు పెట్టుకుందామండి.
ఆయిల్ వేడైంది. కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, 5-6 ఎండుమిర్చి, కొద్దిగా పసుపండి కలర్ కోసం. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి కలుపుకోవాలి. చూడండి, పచ్చడి కంప్లీట్ అయిందండి. మనం ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, పచ్చిమిర్చి పుదీనా పచ్చడి రెడీ అయిందండి. ఇది చాలా బాగా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన యోధాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.